హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. కవిత గారు దాదాపు 5 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. అయితే ఆమె జైల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ గారు పెద్దగా ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఒక విషయంలో మాత్రం మాట్లాడారు, ఒక సందర్భంలో మాత్రం. అసలు ఎందుకు మాట్లాడడం లేదు అంటే, ఇప్పుడు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్నారు కదా, బీజేపీతో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ, కవిత గారు బయటకు వచ్చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం చూసాం. మరి ఇంత మెర్జ్ అయిపోతున్న దానిపైన వార్తలు వస్తున్నప్పటికీ ఆయన మాత్రం స్పందించడం లేదు. అసలు ఆయన వ్యూహం ఏంటి, ఎందుకు ఈ విధంగా సైలెన్స్ అయి ఉన్నారు సార్? దాదాపు తెలంగాణలో అందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అయిపోతుందని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆర్టీవీ రవిప్రకాష్ ఓపెన్గానే ఆయన డీటెయిల్గా మాట్లాడాడు, మెర్జ్ అయిపోతుంది, కవితకు బెయిల్ కోసం బీఆర్ఎస్ని మెర్జ్ చేస్తున్నారు అనేది చెప్పాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో ఆయన కూడా డైరెక్ట్గా చెప్పాడు, మెర్జ్ అయిపోతుంది, కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తున్నారు, కేటీఆర్ కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు, హరీష్ రావుకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదవి ఇస్తున్నారు, కవితకు బెయిల్ వస్తుంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కూడా ఓపెన్గా చెప్పాడు. ఇన్ని జరుగుతున్నా కేసీఆర్ నోరు మెదపట్లేదు. మామూలుగా అయితే కేసీఆర్ ఇలా ఉండే టైప్ కాదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా గట్టిగా కౌంటర్లు ఇస్తాడు. అలాంటి వ్యక్తి మాట్లాడలేదు. ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు, మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ ఎందుకు నోరు తెరవట్లేదు, సైలెంట్ అయిపోయాడు ఎందుకు? ఒకసారి మాత్రం నా బిడ్డ జైల్లో ఉంటే నాకు ఎలా ఉంటుంది, అగ్నిపర్వతం దాచుకుని ఉన్నాను లోపల అని మాట్లాడాడు. సరే, అది ఓకే. కానీ పొలిటికల్గా బీఆర్ఎస్ఏ బీజేపీలో కలిసిపోతుందని ఓపెన్గా కాంగ్రెస్ నాయకులు ఛానల్స్ మాట్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు అనే దానికి ఇప్పుడు చర్చ జరుగుతుంది. కేసీఆర్ ప్లాన్ ఏంటి, ఆయనకేమన్నా ఒక వ్యూహం ఉందా అని. మామూలుగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ వ్యూహం ఏంటంటే బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో సయోధ్య మార్గంలో వెళ్ళాలి. దీనికి తనకున్న 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి ఆఫర్ చేసింది. కానీ బీజేపీకి 4 రాజ్యసభ సభ్యుల వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు 27వ తేదీ రిజల్ట్స్ రాబోతున్నాయి. నామినేషన్ ఆల్రెడీ వేశారు. దాదాపు మొత్తం ఇప్పుడు 20 రాజ్యసభ సభ్యులు ఖాళీ ఉంటే 12కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడంటే రాజస్థాను, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిస్సా, త్రిపుర, బీహార్, అస్సాం, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. నిన్న వరకు చూస్తే నామినేషన్లు పెద్దగా కౌంటర్గా ఎవరు వేయలే. ఒక రాజస్థాన్లో మాత్రమే కాంగ్రెస్ నిలబడుతుంది. బీహారు, అస్సాము, మహారాష్ట్రలో 2 మాత్రమే వేశారు. కాబట్టి ఓవరాల్గా 12లో 11 బీజేపీ ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు రాజ్యసభలో ఉండే 237 సీట్లలో 87 ప్రజెంట్ ఉంటే బీజేపీకి 97 వచ్చే అవకాశం ఉంది. నామినేటెడ్ సభ్యులతో కలుపుకుంటే 104 వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఎన్డీఏకి 119 వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు మెజారిటీకి దగ్గరగా వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు ఇటు జగన్ అవసరం వాళ్ళకి లేదు, ఇటు కేసీఆర్ అవసరం కూడా వాళ్ళకి లేదు. సో లేనప్పుడు కేసీఆర్ ఇంకేం ఆఫర్ చేయగలుగుతాడు, కాబట్టి మెర్జ్ చేస్తాడు అనేది అందరూ కూడా లాజికల్గా చెప్తున్నమాట. సో మెర్జ్ చేయకుండా ఎన్డీఏలో కూటమిలో నేను చేరతాను అనడం వల్ల వాళ్ళకేమైనా ఉపయోగం ఉందా బీజేపీకి అంటే? ఒక రకంగా తెలంగాణలో ఉపయోగం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఒక రకమైన 3 ముక్కలుగా చీలిపోయిన పార్టీలు, 3 పార్టీల మధ్య ఉంది. ఎంఐఎం అని పక్కన పెడితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కి కూడా మనం ఏం తక్కువ అంచనా వేయలేము. వాళ్ళు కూడా 39 సీట్లు అనేది తక్కువ ఏం కాదు. సో జస్ట్ 1.5% వరకే వాళ్ళిద్దరి మధ్య తేడా కూడా కాంగ్రెస్కి. సో బీజేపీ బీఆర్ఎస్ కానీ కలిస్తే అది మెర్జ్ అవుతుందా, ఎన్డీఏలో చేరతారనేది పక్కన పెడితే, కలిస్తే ఖచ్చితంగా విన్నింగ్ అవకాశాలు కూటమికి ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ కూటమికి మద్దతు ఇవ్వాలని పరిస్థితి చంద్రబాబు కూడా ఉంటుంది కాబట్టి. సో ఎందుకంటే అక్కడ బీజేపీతో ఉన్నాడు, నేషనల్ లెవెల్లో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబు ఓపెన్గా అయితే కనీసం విత్డ్రా అన్న చేసుకుంటాడు, లేదా కూటమికి మద్దతు ఇస్తాడు తప్ప కాంగ్రెస్తో ఓపెన్గా అయితే పోడు. కాబట్టి ఆ రకంగా తీసుకున్నప్పుడు వీళ్ళకి మద్దతు పెరిగే అవకాశం ఉంది, వీళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పుల్ని చేయొచ్చు. రెండోది, రేవంత్ రెడ్డిని కేసుల ద్వారా కట్టడి కూడా చేయొచ్చు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద
స్వచ్ఛ బయో అనే ఒక సంస్థ వాళ్ళ తమ్ముడిది, దాంట్లో నుంచి 1000 కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అని నిన్న ఒక బీఆర్ఎస్ నాయకుడు ఈడీకి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే దీని వెనుక బీజేపీ కూడా ఉందా అని ఒక డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డిని ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో ఆయన ఉన్నాడు. ఇప్పుడు దాంతోపాటు ఇలాంటి కేసులు కూడా ఇంకో 2-3 పెడితే రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉంటాడు అనేది కూడా బీజేపీకి ఉంది. అలాగా రేవంత్ రెడ్డిని కేసుల్లో ఇరికించడం, కాంగ్రెస్లో ఏమైనా చీలిక సాధ్యమైతే అది చేయడం, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇక్కడ ఎన్నికలకు వెళ్ళడం, ఈ వ్యూహం బీజేపీకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. రెండవది, నెక్స్ట్ మంగళవారం బెయిల్ విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈడీ కౌంటర్ వేయలేదు, మొన్న కౌంటర్ వేయలేదు కాబట్టి ఈడీని కౌంటర్ వేయమని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ బెయిల్ విషయానికి సంబంధించి మామూలుగానే ఈడీ ఎలాంటి కౌంటర్ వేస్తుంది అనేది కూడా ఆసక్తికరం. ఎందుకంటే ఇప్పుడు కానీ మెర్జీకి సంబంధించి కానీ ఆల్రెడీ చర్చలు కానీ నడిచేసి మెర్జీకి ఇద్దరు కూడా అంగీకారం వచ్చుంటే మాత్రం ఈడీ గట్టిగా వ్యతిరేకించదు, ఏదో నామకే వస్తే వ్యతిరేకిస్తుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఎలా ఆలోచిస్తుందంటే ఈ కేసులకు పిఎంఎల్ఏ చట్టానికి సంబంధించి ఏ చట్టమైనా కూడా ఇండియాలో కాన్స్టిట్యూషన్కి లోబడే ఉండాలి. కాన్స్టిట్యూషన్ని అతిక్రమించే విధంగా ఏ చట్టం కూడా ఉండకూడదు అనేది బేసిక్ ప్రిన్సిపల్. దీన్ని సుప్రీంకోర్టు ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఈ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఒక చట్టం వస్తే ఆ చట్టాన్ని అలో చేయకుండా సుప్రీంకోర్టు అడ్డుపడే పరిస్థితి ఉంటుందన్నమాట. అందువల్ల ఇప్పుడు కూడా ఈ చట్టం కింద ట్విన్ కండిషన్స్ అని చెప్పి బెయిల్ ఇవ్వాలంటే ఆ ముద్దాయి నేరం చేయలేదని ఆ ముద్దాయి నిరూపించుకోవాలి, బయటికి వెళ్ళినా కూడా నేరం చేయరని కోర్టు నమ్మాలి. ఈ 2 కండిషన్లు ఉంటేనే బెయిల్ ఇవ్వాలనేది పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 45 చెప్తుంది. దీన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. ఏ చట్టం కూడా ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బ్రేక్ చేయడానికి లేదు. 21 ఏం చెప్తుందంటే వ్యక్తులకి ప్రాథమిక హక్కులు గ్యారంటీ చేస్తుంది, వ్యక్తి స్వేచ్ఛ ఇంపార్టెంట్ అంటుంది. వ్యక్తి స్వేచ్ఛను ఏదో ఒక పేరుతో మీరు హరించే హక్కు ప్రభుత్వాలకి లేదు. సో మీరు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఫైనల్ ఛార్జ్షీట్ వేయకుండా విచారణ ముగించకుండా ఉంటే మీరు మీ తప్పుల కోసం వ్యక్తులు ఎందుకు జైళ్ళల్లో ఉండాలి అనేది ప్రశ్నించింది సిసోడియా విషయంలో. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆయన 15 నెలలుగా జైల్లో ఉంటే వీళ్ళు ఛార్జ్షీట్లు వేయకుండా అనుబంధ ఛార్జ్షీట్లు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు అన్న యాంగిల్లో ఆయనకి బెయిల్ ఇష్యూ చేసింది. మేబీ అది కండిషనల్ బెయిలే కావచ్చు, కానీ బెయిల్ అయితే వచ్చింది. సో అట్లాగే ఒకసారి కేజ్రీవాల్కి కూడా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇష్యూ చేసింది. సో ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వగలదు, కింది కోర్టులు ఇవ్వలేవు అని ఇక్కడ కవితకు సంబంధించిన అడ్వకేట్లు సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో అందుకని కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నాడు. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చినాక మనం ఒక్కసారిగా దూకుడు ప్రదర్శిద్దాం, అంతవరకు సైలెంట్గా ఉంటే మంచిది. ఎందుకంటే మనం ఏం మాట్లాడితే దాన్ని మీడియా ఏం వక్రీకరిస్తే ఏం జరిగితే మళ్ళీ అది కవిత మీద ప్రభావం పడుతుంది అని అడ్వకేట్లు కూడా కేసీఆర్కి సలహా ఇచ్చారని చెప్తున్నారు. మీరు సైలెంట్గా ఉండండి, మీరేం మాట్లాడకండి అని అడ్వకేట్లు కూడా చెప్పారు. సో దాన్ని ఎందుకంటే ఏం మాట్లాడినా ఈడీ రేపు పొద్దున దాన్ని కూడా ఉపయోగించుకొని సుప్రీంకోర్టులో కౌంటర్లో గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. సో సైలెంట్గా ఉండడం, ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఈ రకమైన మాటలు మాట్లాడకుండా ఉండడం అనేది అవసరమని అడ్వకేట్లు సలహా ఇచ్చారని చెప్తున్నారు. అందుకని కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. బెయిల్ వచ్చిన వెంటనే కేసీఆర్ మళ్ళీ జూరు విధిస్తాడు, మళ్ళీ రంగంలోకి దిగుతాడు, ప్రజల సమస్యల తరపున పోరాడతాడు అనేది అంటున్నారు. సో కవిత కోసమే కేసీఆర్ మౌనం. కవిత లేకపోతే కేసీఆర్ చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. కవిత కోసం ఆయన తాను బంధించుకున్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఎందుకంటే కవిత 5 నెలల పైన అయిపోయింది, ఇంకొక 15 డేస్ వస్తే 6 నెలలు అయిపోతుంది. ఇన్ని రోజులు ఆమె జైల్లో ఉంటుందని కూడా వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు. ఆల్రెడీ కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టి కవిత జైలుకి వెళ్ళిందని చెప్తున్నారు. కేసీఆర్ గారిని స్ట్రాటజిక్గా ముందే జాగ్రత్తగా ఉంటే కవితని జైలుకి పంపించకుండా చూసుకోండొచ్చు. కేసీఆర్ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లనే ఇది జరిగింది. ఇప్పుడైనా కేసీఆర్ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వాళ్ళందరూ చెప్పడం వల్ల కేసీఆర్ కూడా దాన్ని అంగీకరించి మౌనంగా ఉంటున్నాడు అని చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.